నాకైతే సెక్యూరిటీ బాగానే ఉంది, మీరు పరిగెత్తడానికి రెడీగా ఉండండి. చూసారు కండి, మా ఇంట్లో చిన్న చెట్టుకి ఈ తేనె తెరబెట్టింది. గత వారం నుంచి తీద్దాం అనుకుంటున్నాము. మా బాను లేదుగా, ఊరు వెళ్ళింది, నిన్ననే వచ్చింది. ఇది లేకుండా తీసామనుకోండి మళ్ళీ మా అందరి మీద పోట్లాడుద్ది. తనకు తేనె అంటే చాలా ఇష్టం. ఈ తేనె తన గురించి ఏం లేదండి, చిన్న తెర పెద్ద తెర అని 2 రకాలు ఉంటాయి. చిన్న తెర అయితే మాత్రం పెద్ద ప్రమాదకరమేం కాదు, అవి ఇళ్లలోనే చెట్లలో పెడతా ఉంటాయి. తర్వాత పెద్ద తెర వచ్చేసరికి తోటల్లోనూ అడవుల్లోనూ పెడతా ఉంటాయి. అవి గుచ్చితే కుడితే ముళ్ళు కూడా దిగుతాయి. ఆ ముళ్ళు దిగినాయి అంటే జ్వరం కూడా వచ్చేస్తుంది. అందుకే చాలా భయం అవి అంటే. ఈ చిన్న తెర లేపాలన్నా కూడా భయమే మాకు, ప్రమాదకరం కాయినప్పటికీ. అయితే మా మావయ్యని తీసుకొచ్చాను, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. చూడు మా తేనె ఉందో లేదో. ఇప్పుడు నేను తేనె దీంట్లో ఉందో లేదో చెక్ చేస్తా, అప్పుడు దీన్ని లేకు తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. బొమ్మ లెగిస్తేయండి రా. ఇదంతా తేనెక తేనె ఉంది, లేపేద్దాం. మా ఈ పచ్చి రొట్టె ఎందుకు? పచ్చి రొట్టె వేస్తేనే పొగ వస్తాయి, బాగా వస్తుంది, పొగ బాగా వస్తుంది. ఇందులో యాప ఉంటే దానికి ఏమనిపి మనకి చేదుగా ఉండి వెళ్ళిపోతాయా? పొగలోంచి చేదు వచ్చేసి వెళ్ళిపోతాయా? పొగ చేదు వస్తుంది కదా. ఓకే, చేదులో నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటో తెలుసా? పీపీఈ కిట్. ఇది కరోనా టైంలో వీడియో షూట్ కోసం చెప్పి తీసుకొచ్చాము. అప్పుడు వీడియో షూట్లో తీసుకొచ్చాము. స్పెట్స్ కూడా ఇద్దామా? ఈ స్పెట్స్ కూడా పెట్టేసి స్పెట్స్. ఇప్పుడు ఇది వేసుకొని మా మాయ తేనె పట్టు లేపుతాడు అనమాట. ఇది తాగ తగిలించుకోవాలి మాయా. ఈగలనే ఏ కుటుంబం మా ఈగలు ఒక్క ఏ కూడా అనగా దొరకదు. స్పెట్స్ కూడా పెట్టినాడు అయితే. ఈ కాస్ట్యూమ్లో హీరోలో ఉన్నావుగా. పిల్లలు ఓకే, మీరు రెడీగా ఉండండి పారిపోవటానికి. మంట ఎక్కువ చేస్తున్నాం. పారిపోవడానికి రెడీగా ఉండు, అందరూ రెడీగా ఉండాలి పారిపోవటానికి. ఈగలు వెళ్ళిపోతున్నాయండి ఆటోమేటిక్గా. ఏమయ్యా వెళ్ళిపోతున్నాయండి ఈగలు? కనిపెట్టేసినాయా? రెచ్చగొట్టాను. ఓకే, పిల్లలు వెళ్ళిపోండి రా. ఏంటి మో వెళ్ళట్లేదండి. చచ్చిపోతాయి వద్దు. వెళ్ళిపోను. మాయ కుడితే అరే పిల్లలు, వావ్ అయిపోయిందిరా రే. ఇటుపక్క ఉన్నాయి, ఇంకా ఇటుపక్క ఉన్నాయి చూడు, ఇటుపక్క. ప్రశాంతంగా చల్లటి చెట్టు కింద కూర్చొని తిందాం. అరే బౌల్ గిన్నె ఒకటి పెట్టండి రా. చెట్టు చూసారా ఈగలని ఎలా పట్టేసినాయో? తేనె తొట్టు కోసం ఎత్తుకుంటున్నాయి ఇప్పుడే. అంటే తేనె తొట్టు లేపాక ఈ 24 గంటల వరకు అక్కడే ఉంటాయి. అక్కడే దొరుకుతాయా? అక్కడే ఉంటాయి. 24 గంటల వరకు అక్కడే ఉంటాయి. మళ్ళీ కొత్తగా పెడతాయి అక్కడ పెట్టు. వేరే వాక్ వెళ్ళి స్నానం చేసి వేరే సాటికి వెళ్ళిపోతాయి. ఇవి కూడా స్నానాలు చేసి స్నానం చేసి ఫ్రెష్గా పెడతాయంటావు అయితే. ఉంది ఇవాళ మొత్తం ఎంజాయ్ మనకి. అవును, ఎవరు కొంచెం కూడా ఉంచుకునేది
రకరకాల తేనెల కంపెనీలు ఏం చేస్తారంటే ఒక చెక్క గదుల్లో ఈ తేనెటీగలను పెంచి వాటి ద్వారా తేనె తొట్టులు తయారు చేపించి తేనె తయారు చేస్తారనమాట. ఇవేమో మన ఇళ్లలో న్యాచురల్గా వాటంతరికి అవే ఈగలు వచ్చేసి పెట్టేసిన తర్వాత మనం తీసుకుంటాం. ఏముంది సూపర్, చూడడానికి ఎలా ఉంటే తింటే ఇంకెంత బాగుంటుంది. ఇంకా నా వల్ల కాదు, నేను తినేస్తా. బాను ఇప్పుడా భలే వస్తుంది రా తేనె. సూపర్, భలే ఉంది. చాలా బాగుంది, తీయగా ఉంది. ఇప్పుడు పోయి బాగా వస్తుంది. అబ్బబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపరా? సూపర్ ఉంది. సూపర్ రా, సూపర్ ఉందిరా బాను. పట్టు పొయ్యగాడు బాగుందరా? అంతా అదే భలే ఉంది అసలు. మాయ కర్రను వదిలిపెట్టే, కర్ణ కింద నీ బాగా. మీ ఇళ్ళల్లో కూడా తేనె తొట్లు ఉన్నాయా? అయితే మీరు తీయకండి, మా తాతయ్య ఉన్నారుగా, మా తాతయ్యని పంపించేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.